హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం అయితే ఉవ్వెత్తున కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధాన పార్టీలు అయితే గల్లీ గల్లీ తీరుతూ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో నాకేం తక్కువ అంటూ అస్మా కూడా ప్రచారం చేస్తుంది. మరి నిరుద్యోగులను బిచ్చగాలం చేసిన ప్రధాన పార్టీలను బొందబెట్టండి, నన్ను గెలిపించండి, జూబ్లీ హిల్స్ ప్రజల శ్రేయస్సు నేను కాపాడుతానంటూ మరి గల్లీ గల్లీ తిరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా మనకు అస్మా బేగం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం నిజంగా జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలవబోతుంది, లేకపోతే ఎవరు గెలవబోతున్నారు తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బేగం జీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎట్లా మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది మంచిగానే కొనసాగుతుంది. అధికార పార్టీకి ప్రతిపక్షాలకు దీటుగానే మా ప్రచారం కొనసాగుతుంది. ఓకే, ఏకైక ఎజెండా మీరు పెట్టుకున్నారు, నిరుద్యోగులను బిచ్చగాలను మార్చిన ప్రధాన పార్టీలు అని చెప్తున్నారు. ఏంటి అసలు? అంతే కదా, మరి నిజమే కదా, నిరుద్యోగులను బిచ్చగాలుగా మార్చారు కాబట్టి ఆ టైటిల్ పెట్టుకున్నాం. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదా, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదా? వాళ్ళంతా లెక్కలతో సహా రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో చెప్తున్న మాట నిజం కాదా? వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఎవరిచ్చినట్టో నాకైతే అర్థమవుతలేదు. మరి నిరుద్యోగులం ఏందో కూడా అర్థమవుతలేదు. ఓకే, అంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగలేదనా మీరు పోటీ చేసింది? 100% కదా, నిరుద్యోగులకు అన్యాయం చేసిరని నిరుద్యోగుల ఏజెండాతోనే అక్కడి నుంచి మా అడుగు మొదలైంది. నిరుద్యోగులు అనేది ఊర్లలో తిరుగుతూ ఉంటారు. జూబ్లీ హిల్స్ ఏరియాలో మొత్తం అంతా ఉద్యోగులే. ఏ కార్మికుడైనా ఏదో ఒక ఉద్యోగం చేసి బతుకుతుంటున్నాడు. ఇక్కడ నిరుద్యోగ సమస్య ఏమున్నది, అస్మా పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే మాట కూడా వస్తున్నది. ఇక్కడ ఉన్న మరి ఉద్యోగులు ఇక్కటోళ్ళ తెలంగాణ బిడ్డల ఆంధ్ర బిడ్డల అని కూడా చూసుకోవాలి. ఇక్కడ లోకల్ ఎంతమంది, నాన్ లోకల్ ఎంతమంది కూడా చూసుకోవాలి. మరి ప్రభుత్వాలు మా మీద నిందలేయడం కాదు. తెలంగాణ బిడ్డలకి మేము ఎంత న్యాయం చేస్తున్నాము, జూబ్లీ హిల్స్లో తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారో లెక్క చెప్పండి, అప్పుడు మేము మాట్లాడతాం. అంటే తెలంగాణ వ్యాప్తంగా కాకుండా జూబ్లీ హిల్స్ ప్రత్యేకంగా కొంత నిరుద్యోగ వ్యవస్థ ఉందని మీకు ఎట్లా గుర్తించారు, ఏ రకంగా చెప్పవచ్చు అంటారు? ఖచ్చితంగా ఎక్కడైనా ఒక ఇంట్లో ఖచ్చితంగా డిగ్రీ చేసిన అభ్యర్థి ఉంటారు. ఒక 30% నిరుద్యోగులైనా ఉంటారు. ఎట్లా ఉంటారు చెప్పండి? చదువుకున్న వాళ్ళే లేరా జూబ్లీ హిల్స్లో? ఒక 30% అయితే ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు. నామినేషన్లో వేసిన వాళ్ళు కూడా 15 మంది జూబ్లీ హిల్స్ నిరుద్యోగులే. మాతో కలిపి మొత్తం 17 మంది నిరుద్యోగులు ఈరోజు బరిలో ఉన్నారు. మరోపక్క ప్రధాన పార్టీలు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నాయి. ఆ పార్టీలను అధిగమించి మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఎవరి తాతకు మించి వాళ్ళు. మాకు వాయిస్ ఉంది, వాళ్ళకు వెహికల్స్ ఉన్నాయి. అంతే, వెహికల్లతోటి ప్రచారాలు కావు, గొంతుతోనే ప్రచారం అవుతుంది. అంతే, వాళ్ళు పాటేసుకుంటారు, ఉరుకుతూ ఉంటారు. మాకు అట్లా కాదు, మా బాధని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి బస్సులలో నిజంగానే ప్రచారం వెహికల్లతోటి ప్రచారం కొనసాగే అవకాశాలు ఉన్నాయా? నిజంగా పాదయాత్రతో కొనసాగే ప్రచారం కొనసాగనుందా? అదే నాకు అదే ప్లస్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ల మీద పోతే ప్రచారాలు అయితే అనుకుంటున్నారు, కానీ ఆ టైర్లు ఏడో ఒక దగ్గర ఏ గుంతలు ఇరికేది తెలియదు. అట్లా ఉన్నాయి రోడ్లు. మేము పాదాల మీద చేస్తున్నాం కాబట్టి మా ప్రచారం అయితే మంచిగానే నడుస్తుంది. ఓకే, ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 7 డివిజన్లలో రోజుకొక షో చేస్తున్నాడు. ఏ రకంగా చెప్పొచ్చు? రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, ఇది ప్రచారం ఆయన బాగా సభలలో చెప్తున్నటువంటి మాట. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? షో అని మీరే అన్నారు. ఏ షో అయినా 3 గంటలే చూస్తాం, జీవితాంతం చూడలేం. ఆ సినిమా 3 గంటలే ఉంటుంది, తర్వాత అంతా రియల్ లైఫ్లోకి రావాలి. ఆ షో 3 గంటలు చూడండి, వదిలేయండి అని చెప్తున్నాను. లైవ్ షో కావాలంటే మరి మీ దగ్గర ఏ షో ఉంది? మేము మీ మధ్యలోకి వచ్చి కొట్లాడుతున్నాం. మాది లైవ్ షోనే, అది 3 గంటల షో. సినిమా లాంటిది 3 గంటలు అయిపోతుంది. మాది అట్లా కాదు, డైలీ సీరియల్ లాంటిది, రోజు ఉంటుంది మాది. మా కష్టాలు రోజు ఉంటాయి, అవే కష్టాలు మీ దగ్గర మేము చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నా. ఒక పక్క బస్సులలో ఎలాంటి సమస్యలను గుర్తించారు మీరు? ఆ సమస్యల మీద మీకు ఏ రకమైనటువంటి వాగ్దానాలు మీరు చేస్తున్నారు? నేను చెప్తున్నా కదా, ఫస్ట్ రోడ్డు సమస్యలు అయితే బాగాలేవు ఇక్కడ. ఒక ర్యాపిడో బుక్ చేసుకున్న అంబులెన్స్, మనిషి ప్రాణాలు పోతున్నాయని అంబులెన్స్ వచ్చినా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఫస్ట్ రోడ్డు వ్యవస్థ మారాలి. ఆ చేసే సేవలు ఏందో ఈ రోడ్ల వ్యవస్థ పైన చేయండి, రోడ్లన్నా బాగుపడతాయి. అది అధికారంలో ఉంటేనే సేవ చేస్తారా రోడ్లకి? మరి రోడ్లు ఎందుకు ఇట్లా ఉన్నాయి? మరి ఇక్కడ జూబ్లీ హిల్స్లో మేము ఇంత సేవా దృక్పథం ఉన్న వాళ్ళమని చెప్పుకుంటున్నారు. సరే, ఒప్పుకుంటాం. మీరు వ్యక్తిగతంగా సేవ చేసే కంటే రోడ్లకి, సమాజానికి అవసరమయ్యే సేవలు చేయండి. నీళ్ళు అందించండి, రోడ్లు వేయించండి, డ్రైనేజ్ వ్యవస్థలు బాగు చేయండి, హాస్పిటల్స్ కట్టండి, స్కూళ్ళు కట్టండి. ఇది సేవ అంటారు. స్కూల్ కట్టండి అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేవా? వాళ్ళ ఇక్కడ చదువుకుంటలేరా? ఫ్రీ వ్యవస్థనే ఉన్నది కదా. ఉంది కదా, కొన్ని పాఠశాలలే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. నిరుపేదలకి విద్యా అవకాశాలు ఎక్కువ అందే అవకాశం ఉంటుంది కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ అడుగుతున్నాం మేము. ఓకే, ప్రధానంగా 7 డివిజన్లలో మీకు బాగా అంటే కలిసి వచ్చినటువంటి డివిజన్ ఏ రకంగా, ఏ డివిజన్ చెప్తారు? బోరబండ, మోతీనగర్, బ్రహ్మత్ నగర్. అంటే ఏ ఓటు బ్యాంకు మీలో కలిసి ఉన్నది? మైనార్టీ ఎక్కువ ఉన్నారు, మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు. మైనార్టీ అంటే
అజారుద్దీన్ గారు నిన్న మొన్న మంత్రి ఇక ఆయన రేవంత్ రెడ్డి గారు అపాయింట్ చేశారు. మరి మైనార్టీ ఓట్లు అటు మళ్ళవంటారా? అజారుద్దీన్కి ఉద్యోగం వస్తే మైనార్టీ ఓట్లన్నీ అటుపోతాయా? వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తే వచ్చే సైడ్ ఉంటారా మైనార్టీ ఓట్లు? అజారుద్దీన్కి ఇప్పుడు జాబ్ వచ్చింది, ఖబ్రస్థాన్ వచ్చిందా? జూబ్లీ హిల్స్లో ఖబ్రస్థాన్ ఇచ్చిండ్రా? అజారుద్దీన్కి ఉద్యోగం ఇవ్వడం కంటే జూబ్లీ హిల్స్లో ఖబ్రస్థాన్కి ప్లేస్ ఇవ్వడమే ఇప్పుడు ఇంపార్టెంట్. ఆయనకు ఉద్యోగం ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఓట్ల కోసం ఇవ్వడం తప్పు అంటున్నా. అదే ఒక ఖబ్రస్థాన్కి జాగా ఇచ్చింటే నిరుపేదలకి చాలా మంచి జరిగేది. కనీసం మనిషి చనిపోయిన తర్వాత ప్రశాంతతైనా ఉండేది కదా. ఎక్కడ పుడ్చాలండి? రేవంత్ రెడ్డి ఇంటి ముందర పుడ్చాలా? అయితే గతంలో మైనార్టీ ఓట్లు దాదాపుగా 40 నుంచి 50 వేల ఓట్లు పడ్డట్టుగా 50% కంటే తక్కువనే పడ్డట్టుగా ఓట్ల నమోదు సంఖ్య కనబడతా ఉన్నది. ఈ దఫా ఏ రకంగా మైనార్టీ ఓట్ బ్యాంకు ఉండబోతుంది? ఈసారి మైనార్టీ ఓటే ఎక్కువ పోలైతాయి. ఎందుకంటే నష్టపోయింది మైనార్టీ బిడ్డలే ఎక్కువ నష్టపోయారు కాబట్టి. విద్యలో కానీ వైద్యం అంటే అందరికీ కామన్, ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అవసరము, విద్య కూడా అవసరం కాబట్టి విద్యలో రిజర్వేషన్లో అలాగే మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పారు, అది అన్నిట్లో కూడా నష్టపోయింది. ముస్లిమ్స్ ఎక్కువ నష్టపోయారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఈసారి ఓట్లేసే అవకాశం ఉంటుంది. బుద్ధి చెప్పాలనే ఆలోచనతోటి బయటకు వస్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ సింపతి తోటి వస్తున్నాము, మేము గతంలో పాలించినాము, మాకు ఇక్కడ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతం అంతా తెలుసు, సో బీఆర్ఎస్ఏ గెలుస్తున్నామన్న వాళ్ళకి మీరేం చెప్తారు? సింపతి లేదు, సానుభూతి లేదు, తొక్కలేదు, ఈ తోటకూర లేదు. సింపతికే ఓట్లు పడాలంటే మాకే పడతాయని చెప్తూనే ఉన్నా. అన్ని పడతాయి. ఇక మాకు పేరెంట్స్ లేరు, ఇటు జాబ్ లేదు, ఇటు ఏం లేదు, పెళ్ళిళ్ళు కాలేదు, ఏం కాలేదు. మాకంటే సింపతి పనులు ఎవరు ఉంటారండి? నిరుద్యోగులు. జాబ్ లేని స్థాయిలో ఉండి ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయి వరకు వచ్చినప్పుడు ఏ రకంగా మీ దగ్గర లేదనుకోవచ్చు? అంటే డబ్బున్నోళ్ళే రాజకీయంలోకి రావాలంటారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఎన్ని డబ్బులు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే ఏజ్ ఇవన్నీ అర్హతలు పెడతారు కదా, వాటితో పాటు ఇది కూడా పెట్టండి. ఇన్ని డబ్బులు ఉంటేనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అర్హత పెట్టండి, అవి చూసుకొని వస్తాం. మరి ఎవరో వెనకాల ఉంటే కానీ పోటీ చేయలేని పరిస్థితి ఉండొచ్చు కదా అని మనుషులు కూడా ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు అనుకొని వాళ్ళ ఊహకే వదిలేస్తున్నా. అదంతా అనుకునేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. మిగతా నిరుద్యోగులు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ అలాంటి ట్రోల్స్ చేయరు. కింద కామెంట్లు పెట్టేటోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. పెట్టుకోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే, మరొక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయొద్దన్న తాయిలాలు అందుతున్నాయన్న వాదన ఒక పక్క వస్తున్నది. మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రచారం చేసే వాళ్ళకి ప్లస్ ఉన్నది, వాళ్ళ నుంచి కూడా తాయిలాలు కొంత డబ్బు ముట్టింది అనే మాట వస్తున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎంత డబ్బు ముట్టింది బీఆర్ఎస్ నుంచి? ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంత ముట్టింది? ఇక అవన్నీ ఆఫ్ ద రికార్డ్లో ఉంటాయి, ఆన్ రికార్డ్లోకి వస్తాయి. రావాలే కదా మాట అన్నప్పుడు దాని నుంచి మనకు ఎవిడెన్స్ కూడా ఇంపార్టెంటే. అన్ని ఆఫర్లు ఇస్తారు, తప్పేముంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీరు పోటీలో ఉండకని వాళ్ళు చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేయకని వీళ్ళు చెప్తారు. ఇంకేమున్నాయి? రెండే పార్టీలు కదా ఇక్కడ ఉన్నవి. కాబట్టి ఇవన్నీ ఎవరి వేలో వాళ్ళు ఆలోచిస్తారు. మేము మా వేలో మేము ప్రచారం చేసుకుంటున్నాం కదా. అదే కాంగ్రెస్కి భయపడి మేము ప్రచారాలు మానేయలేదు, బీఆర్ఎస్ కోసం ఓన్లీ పని చేయట్లేదు. మేము మా కష్టాలు మేము చెప్పుకుంటున్నాం. అంటే నిజంగా రాలేదా మీకు? ఆఫర్లు నిజంగా వచ్చాయా? రాలేదు. ఆఫర్లు వచ్చినాయి, అవే మీకు ఇస్తాము. అవే డబ్బులతోటి మాకు మద్దతు ఇవ్వండి, అవే డబ్బులతోటి మీరు ఇక్కడ రోడ్లు బాగు చేయండి. ఫైనల్గా జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు మీరేం చెప్తారు? మేమా ఇక్కడ దయచేసి అన్ని రకాల పాలన చూసిరు, ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మీకు చేతులెత్తి మొక్కుతున్నాము. నిరుపేద బిడ్డలకి అవకాశం ఇవ్వండి, మీ జీవితాలను బాగు చేసుకోండి అని చెప్తున్నాం. ఇప్పటి వరకు అన్ని పార్టీలకు ఇక్కడ అధికారం ఇచ్చారు. ఒక్కసారి నిరుద్యోగ జేఏసీగా వస్తున్నాను, నిరుద్యోగిగా వస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. సింపతి అంటే నా దగ్గర ఉన్నది, నేను అనాథను, నాకు డబ్బు లేదు, నేను నిరుద్యోగుల కోసమే మాత్రమే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నిలబడడం జరిగింది. ప్రధాన పార్టీలను నిరుద్యోగులను బిచ్చగాలం చేసి ఆట ఆడుకుంటున్నది. ఇదంతా ప్రజలు గమనిస్తారు. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి అస్మాను గెలిపిస్తారనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎనీవే 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో 14వ తారీఖు నాడు రిజల్ట్ అస్మా ఏ రకంగా ఉండబోతుందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి అస్మాతో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.